వాళ్ళు కూడా అంబేద్కర్, అబ్దుల్ కలాం, ఏఆర్ రెహమాన్, సచిన్ అంటూ అందరూ తమ బంధువులాగా గొప్పలు చెప్పుకుంటారు. ఇంటిని చెప్పుకోవడానికి ఎంతో గర్వపడేవాడిని. Aren't you proud now? అఫ్ కోర్స్, యా. అదే బాధగా ఉంది. అనుకుంటు కంటే ఎంతో దారుణంగా ముట్టుకోను, వదిలిపెట్టను, హక్కుల్ని ఇవ్వను అంటూ ఈ ఊళ్ళో ఒక పోరాటం జరుగుతోంది. నేను ఒక పక్క అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటే నా కూడా ఉన్న వాళ్ళందరూ నేను ఏంటి, నా జాతి ఏంటో వెతుకుతున్నారు. ఫారినర్స్కి మాత్రమే అద్దితే మనం అందరం ఇండియన్స్. కానీ ఇక్కడ మీదేమి జాతి, మాదేమి జాతి అంటున్నారు. అంతకంటే ఇక్కడ నిలిచమైందే చట్టం రాసిన అంబేద్కర్నే సగం మంది ఇక్కడేదో జాతికి నాయకుడిలాగా భావిస్తున్నారు. ఇదంతా తప్పుగా ఉంది అదితే. దీన్ని మార్చాలి. మార్చడం కుదరదు. ఐపీఎస్ ఆఫీసర్స్ ని అప్పుడప్పుడు ట్రాన్స్ఫర్ చేయకూడదు. అంటే దాన్ని అలాగే వదిలేమంటారేంటి? వదిలేస్తానని చెప్పాను. మన గుప్పిట్లో పెట్టుకొని చేస్తాననే కదా అంటున్నాను. పదవి అధికారం మన చేతిలోనే కదా ఉంది. వాడి చేతిలో ఏముంది? చట్టం ఉంది, సాక్షి ఎక్కడ? నీ దగ్గరుండే ఏ సాక్ష్యానికి ప్రాణం లేదు. సాక్ష్యం మాత్రమే కాదు, ఈ కేసుకి ఊపిరి లక్ష్మియే. పోయిన 2 ప్రాణాల కోసం తను తప్పిస్తూ ఉండుంటుంది. సార్, బాలాజీ లక్ష్మితో చదివాడు సార్. లక్ష్మికి క్లోజ్ ఫ్రెండ్వా? అవును సార్. లక్ష్మిని చివరిగా ఎప్పుడు చూసావు? ఆదివారం సాయంత్రం సార్. వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళని ఎవరైనా ఫాలో అయ్యారా? లేదు సార్, రోడ్డంతా ఖాళీగానే ఉంది. సార్, ఆ రోజు దూరాన పసుపు రంగు బస్సు కనిపించింది సార్. సార్, ఈ రూట్లో బస్సు వెళ్ళడం చాలా రేర్. వాడు చాలా చిన్న కుర్రాడు సార్. లారీని చూసి బస్సు అంటున్నాడు. సార్, ఒక నిమిషం సార్. హలో. సరే, ఓకే సార్. తెల్లారగట్ట 4 గంటలకి వెంకట్కి సురేష్ అని మెకానిక్ ఫోన్ చేశాడంట. వాడిని రమ్మని చెప్పండి. ఓకే సార్. క్లీన్ చేయడానికి మిషన్ వచ్చిందిగా, మరి మీరెంత చేస్తున్నారు? సార్, బండిని మన వాళ్ళతో తీసుకొచ్చాను సార్. ఈ బండిని ఏం చేయాలో తెలియటం లేదండి. కుమార్ చెప్పడం వల్ల ఎవరు పనికి రావట్లేదండి. నాగరాజు సార్, మన సర్కిల్ కింద ఉన్న పోలీస్ స్టేషన్స్లో ఎంతమంది పీసీలు ఉంటారు? ఒక 50 మంది ఉంటారు సార్. రేపు ఉదయం 6 గంటలకు అందరినీ రమ్మనండి. సార్, మన స్టేషన్ క్లీన్ చేయడానికి వాళ్ళు రావాలా సార్? లక్ష్మిని వెతకడానికి రమ్మన్నాను. ఓకే సార్, ఓకే సార్. రేపు ఆ స్వాంప్ని, సార్, ఆ స్వాంప్ చుట్టూ ఉన్న ఏరియాని ఇంచు బై ఇంచు వెతకాలి. ఓకే సార్. సార్, వైన్ షాప్ ముందు గొడవ సార్. వీళ్ళ నాన్న చనిపోయారని పోస్టర్ అంటిస్తుంటే దాని మీద కులం పేరు కూడా వేశారు సార్. అది చూసి అతను సంతాపం మీ నాన్నకా లేదా మీ కులం కా అని అడిగాడు సార్. అందువల్ల వచ్చిన గొడవ సార్. సార్,
గుణశేఖర్ వచ్చాడు సార్. ఆ, సార్, ట్రాన్స్ఫర్ అయ్యి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు, కానీ మేము ఇక్కడే ఉండాలి సార్. ఈ కేసు విషయంలో ఆయన ఎంక్వైరీ చేశారని తెలిసిందంటే ఇక్కడున్న మమ్మల్ని చంపేస్తాడు సార్. సార్ ప్లీజ్ సార్, ఒకే ఒక సంతకం చేయండి సార్, అన్నిటినీ సాల్వ్ చేద్దాం. సార్, మినిస్టర్ గారు మీ నెంబర్ తీసుకున్నారు, ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. సార్, ఎందుకని అమ్మాయిని కొట్టావు? జీతం ఎక్కువ అడిగారని. 30 రూపాయలు ఎక్కువ అడిగినందుక? ఎక్కువ అడిగినందుకు. అప్పుడు ఎక్కువ అడిగితే కొడతావా? ముందు కుదరదనే చెప్పాను సార్. ఆ చెత్త ముండలు పని మానేస్తామని ఊళ్ళో అందరితో చెప్తున్నారు, పైగా అందరినీ రెచ్చగొడుతున్నారు సార్. ఎక్కడుండే వాళ్ళని అక్కడే ఉంచాలి సార్. వాళ్ళ చోటంటే? మనం వాళ్ళకి ఇచ్చిన చోటే సార్. వాళ్ళకి ఇవ్వాల్సిన చోటు వాళ్ళకి ఇచ్చుంటే వాళ్ళు ఎందుకని ఊరు బయట, వీధుల బయట, ఇళ్ల బయట ఎందుకు నిలబడతారు? నిలబడితే నిలబడివ్వండి సార్. యజమానికి కూలీలకి తేడా ఉంది కదా సార్. మళ్ళీ చెప్తున్నాను సార్, ఎవరి పని వాళ్ళు సరిగ్గా చేయాలి సార్. ఎవరి స్థానంలో వాళ్ళు ఉండాలి సార్. అప్పుడే కదా సార్ సమాజంలో బ్యాలెన్స్ ఉంటుంది. అంతేగాని సమానంగా కూర్చోబెట్టారనుకోండి, మీ స్టేషన్ లాగే మన సమాజం కూడా కంపు కొడద్ది. ఐపీసీ 302, 376, 366, 366A, SCST యాక్ట్, పోక్సో, ఇవన్నీ ఏంటో తెలుసా నీకు? ఆయన అవన్నీ మర్చిపోయి చాలా కాలమైంది. నువ్వు చెప్పు, నీకు తెలుసా? నాకు తెలియదు సార్. ఈ కేసుకి సంబంధించిన అక్విస్ట్ మీద 1000 కేసులు. ఇప్పుడు నేను చెప్పిన చట్టాలు, వాటికి పనివాళ్ళు, యజమానులు ఏ తేడానో తెలియదు. ఇప్పుడు చెప్పు, 16వ తారీఖు ఎక్కడున్నావు? ఇంట్లో సార్. 16, 17, 18 ఇంట్లోనే ఉన్నాను సార్. నీ ఫ్రెండ్స్ అందరూ ఎక్కడున్నారు? నాకు అన్ని చోట్ల ఫ్రెండ్స్ ఉన్నారు సార్. మీరు అడిగేది ఎవరి గురించి? లోపల గుణశేఖర DNA శాంపుల్ని టెస్ట్ చేయాలి. అదేంటంటే సార్, ఆ అమ్మాయిల డిఎన్ఏ టెస్ట్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మీ డిపార్ట్మెంట్లో ఉన్న మనుషులే ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ టెస్ట్ ని మార్చేశారు. గుణశేఖర DNA శాంపుల్ని టెస్ట్ చేయడానికి వచ్చారు. మెడికల్ రిపోర్ట్ కావాలిగా శంకర్. అప్పుడేగా గుణశేఖర్కి దీనికి ఏ సంబంధం లేదని అన్న నెంబర్కి మనం చెప్పగలం. కావాలంటే స్వయంగా మీరు వెళ్ళి రిపోర్ట్ కలెక్ట్ చేసుకోండి. వాళ్ళు చెప్పే బ్యాలెన్స్ని మనం మెయింటైన్ చెయ్యాలి కదా. సార్, మీ కింద పనిచేసే వాళ్ళ గురించి మీరు ఆలోచించరా సార్? ఓకే సార్. అది ఈయనే సార్. ఇకపై మీరు తీసే శాంపిల్స్ అన్ని 2గా తీయండి. ఒకటి ఆయనతో వెళ్ళి టెస్ట్ చేయండి, ఇంకోటి ఎక్కడ అని నేను చెప్తాను. ఓకే సార్. అనంతలక్ష్మి, డిన్నర్ రెడీ అమ్మా? అనంతలక్ష్మి, 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 తిరుపతి, తిరుపతి. సార్, అనంతలక్ష్మి ఎక్కడ? సార్, ఓ గంట క్రితం మార్కెట్కి వెళ్ళింది సార్. ఫోన్ చేయండి. చేశాను సార్, కానీ తీయలేదు. రాకనే చెప్పుండొచ్చుగా. సార్, వచ్చేస్తుంది అనుకున్నాను సార్. ఎలా వస్తుంది? ఈ ఊర్లో ఇప్పుడు ఏవేవో జరుగుతున్నాయి.
ముందు నటరాజ్కి ఫోన్ చేయండి. సార్. ప్రసాద్ బండి తీయండి. సార్ మీరెందుకు సార్, నేను వెళ్ళొస్తాను. ముందు బండి తీయండి. సరే సార్. ఎక్కడికి వెళ్ళారు? హాల్ టికెట్ కోసం పాస్పోర్ట్ సైజ్ ఫోటో కోసం వెళ్ళాను సార్. అందుకని ఒక ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. సార్ ఎంత కంగారు పడిపోయారో తెలుసా?